సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం గ్రామ పంచాయతీ పరిధిలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ ని పెట్టి అర్హులైన పేద గిరిజనులకి కనీసం రేషన్ కార్డు గాని, ఆధార్ కార్డు గాని, ఓటర్ కార్డు గాని, ప్రభుత్వ పథకాలు గాని అందించిన దాఖలాలు లేవు. నేడు కూటమిలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి గిరిజన కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా ప్రతి గిరిజనుడికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు అందించే విధంగా గ్రామ గిరిజన కాలనీలో పర్యటించి అడిగి తెలుసుకుని వాళ్ళ సమస్యలని మండల కార్యాలయంకి స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా అడుగులు ముందుకు వేస్తూ P4 లో భాగంగా పేద గిరిజన బిడ్డలను దత్తత తీసుకునే విధంగా వారిని చదివించే విధంగా చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన ఒక మంచి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యే విధంగా ప్రతి ఒక్కరూ కూడా అడుగులు ముందుకు వేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సందూరి శ్రీహరి, ముతుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, బోలా అశోక్, దగ్గోలు సుమన్, శ్రీను, చిన్న, పసుపులేటి చంచయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు నువ్వు వీళ్ళ కార్డులో ఉంటే ఈమె కూడా కుటుంబ సభ్యులు పెద్దాం కాబట్టి పెన్షన్ ఖచ్చితంగా వస్తుంది. ఒక్కటే సపరేట్ చేస్తే ఒక్క వాటర్ మనీ అవడానికి దాంట్లోనే ఇది కూడా ఎక్కించుకుంటే నేను అందుకే ఎంపీడీ మాట్లాడి లిస్టులో ఏమైనా వచ్చిందా అకౌంట్లో కూడా పెట్టి ఏర్పాటు చేస్తాను. ఈ పని మీరు చేసుకుంటా, మీకు ఒక వసతి వస్తుంది. సరే సరేనా? పని చేయండి, ఇట్లా అని చెప్తా. ఇక్కడ మన వాళ్ళందరికీ పెన్షన్లు వస్తుందా? అవునా? వాళ్ళ ఏమన్నా రాపిస్తున్నారా? ఒకరు చెప్తే మేము రాసుకొని మేము అప్డేట్ చేపిస్తాము. ఒకరు పిలిపించింది మాట్లాడుతున్నాం. తర్వాత వచ్చి ఆధార్ కార్డ్స్ తను రాకపోయినా రేపు ఉన్నాయా? అందరికీ నమస్కారం. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో వాలంటరీ వ్యవస్థ అని చెప్పి ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టి సచివాలయాల పేరుతో ఎక్కడా కూడా పేదలకి, గిరిజనులకి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు అందించడం కానీ, వాళ్ళకి రేషన్ కార్డులు కానీ, ఆధార్ కార్డులు కానీ, ఉండటానికి ఇల్లు కానీ పూర్తి స్థాయిలో అందించినటువంటి పరిస్థితి లేదు. నేడు కూటమిలో భాగంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో ఎక్కడెక్కడ గిరిజనులు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క స్థితిగతులు అడిగి తెలుసుకొని వాళ్ళకి రేషన్ కార్డు ఉందా లేదా, ఆధార్ కార్డు ఉందా లేదా, పెన్షన్ వస్తుందా లేదా, పిల్లలకి తల్లికి వందనం వస్తుందా లేదా, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఎంతవరకు అందుతున్నాయి అనేక విషయాలను అడిగి తెలుసుకొని వాళ్ళకి సకాలంలో అందించే విధంగా ఏదైతే కూటమిలో భాగంగా మా వంతు మేము పర్యటిస్తూ అక్కడ సమస్యలు అడిగి తెలుసుకొని అనుబంధంలో ఉన్నటువంటి మండల కేంద్ర కార్యాలయానికి తెలియజేస్తూ పూర్తి స్థాయిలో పరిష్కరించేదానికి అడుగులు ముందుకు వేస్తున్నాం. అందులో భాగంగా ఏదైతే ముతుకూరు మండలంలోని బ్రహ్మదేవం గ్రామ పంచాయతీ పరిధిలో పెట్రోల్ బంకు కాలువ కానుకొని ఉన్నటువంటి గిరిజన కాలనీలో పర్యటించాం. ఇక్కడ కొంతమందికి ఇంకా కూడా పెన్షన్ రాలేదు, అదేవిధంగా మాకు రేషన్ కార్డులు లేవు, పిల్లలకు కొంతమందికి స్కూల్కి పోతున్నా తల్లికి వందనం పడలేదనేటువంటి విషయాన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సమస్యలన్నీ కూడా మండల కేంద్ర కార్యాలయానికి పంపించి త్వరితగతిన ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి ఈరోజు మాట ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో అర్హత కలిగినటువంటి ప్రతి పేదవాడికి, ప్రతి గిరిజన బిడ్డకి కూడా ప్రభుత్వం నుంచి అందే పథకాలు అందించి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం.